నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ పరిధిలో పేకట స్థావరంపై సిసిఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు సిపి సాయి చైతన్య ఆదేశాలతో సిసిఎస్ ఇన్ఛార్జి ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి శనివారం దాడి చేశారు. నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం 380 రూపాయలకు కిలో చికెన్ ఉండగా ప్రస్తుతం 280 నుంచి 300లకు కిలో చేరుకున్నాయి. నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలో గల బ్యాంకు కాలనీలో దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించారు. కాలనీకి చెందిన రంగు సునీత ఈ నెల 20న మోర్తాన్లోని తన కూతురు వద్దకు వెళ్లారు. శనివారం రాత్రి వచ్చి చూసేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు దర్యాప్తు చేపట్టారు. టీయూ పరిధిలోని డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్ బ్యాక్లాగ్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు చెల్లించడానికి రేపటికి చివరి గడువని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కె సంపత్ కుమార్ తెలిపారు. రేపటిలోపు ఎటువంటి అపరాధ రుజుం లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించవచ్చన్నారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా బయోమాస్ గ్యాస్ ఫైర్ స్టవ్ ఉపయోగించవచ్చని ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సూచించారు. వ్యవసాయ వ్యర్థాలతో తయారైన బయోమాస్ పెల్లెట్స్తో నడిచే ఈ పొయ్యి పర్యావరణ హితమని తెలిపారు. ఈరోజు తన నియోజకవర్గ పరిధిలోని కొన్ని డాబాలు, రెస్టారెంట్లకు ఉచితంగా ఈ స్టవ్స్ పంపిణీ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇటీవల బట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పారని కేటీఆర్ తెలిపారు. 2.5 ఏళ్లలో ఆ పార్టీ కార్యకర్తలే ఇలా ఇబ్బంది పడితే ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో అందరూ కాంగ్రెస్ ను గద్దె దించాలని మూడ్లో ఉన్నారని బీఆర్ఎస్పీ మీటింగ్ లో చెప్పారు.